లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు పవన్ కళ్యాణ్ వస్తే గానీ టీడీపీ మీటింగ్ జరపలేకపోయారని డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇప్పుడు హామీలు ఇవ్వటం కాదు, గతంలో ఎన్ని హామీలు ఇచ్చారో ఎన్ని నెరవేర్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన సీనియర్ అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఒక సభ నిర్వహించడం కోసం పవన్ కళ్యాణ్ దగ్గర పడరాని పాటలు పడ్డారని విమర్శించారు. వ్యక్తిగతంగా ఏ ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్న మీరు ఆ తెలుగుదేశం పార్టీ తరఫున 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే శక్తి సామర్థ్యాల్ని కోల్పోయారు. కాబట్టే ఇతర పార్టీల మీద ఆధారపడి తిమ్మిని బమ్మిని తిమ్మి చేసి ఏదో విధంగా అధికారం తెచ్చుకోవాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్న మీరు రేపు జరిగే ఎన్నికల్లో సామాన్య ఓటర్ తీర్పు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వచ్చిన రోజున ఈ రాష్ట్రంలో మీ పార్టీ అడ్రస్లు లేకుండా గల్లంతవుతాయని చెబుతూ ఇప్పుడా ప్రజలు గుర్తుకొచ్చారు అధికారం కోల్పోయిన తర్వాత అని అడుగుతున్నాం. అధికారం ఉండేటప్పుడు ప్రజలకి ఏం చేయలేం, మీరు అధికారం పోయిన తర్వాత ప్రజలు కనిపించారా లోకేష్ గారు అని అడుగుతున్నాం.